జమ్మూ కాశ్మీర్లో అయితే ఉగ్రవాదులు దాడి చేసి ఒక 30 మందిని కాల్చి చంపారు కదా. సో దానికి మన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళని ఎట్లా శిక్షించాలంటారు? చర్యకు ప్రతి చర్య తీసుకోవాల్సిందే. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళ మీద దాడి చేసి తీవ్రంగా వాళ్ళని మనకు చర్యకు ప్రతి చర్య చేయాల్సిందే. అక్కడ ఎక్కడైతే ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క తీవ్రవాదిని మట్టు పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఇంతకుముందు పుల్వామా దాడి ఏదైతే జరిగిందో 2019లో, సేమ్ ఆ టైంలో డైరెక్ట్ మన సోల్జర్స్ అక్కడికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ పేరుతో వాళ్ళతో ప్రతిదాడి చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా అలా చేస్తే బాగుందంటారా? ఇప్పుడు ఉగ్రవాదం ఒకటి వేళ్లతోటి ఎక్కడైతే ఎక్కడైతే ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నా అక్కడ ఎక్కడైతే జరుగుతున్నాయో ప్రతి ఒక్కరిని వేటాడి వెంటాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా వరకు సరిహద్దులు పటిష్టవంతంగా చేసినాము. ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడ సైన్యాన్ని మోహరించడం అని చెప్తారు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పుడు మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందని చెప్పి టూరిస్టులను కూడా అక్కడికి పిలవడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇలాంటి దాడి జరిగింది కదా, దీన్ని రక్షణ శాఖ ఫెయిల్యూర్ చెప్పచ్చా, ఏమంటారు దాన్ని? అట్లా చెప్పుకోవాల్సిన అవసరం అండి. తీవ్రవాదం అంటూ ఎవరు చెప్పిరారు కదండి. ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముండదు. ఇప్పటికీ దాని మీద జమ్మూ కాశ్మీర్లో చాలా వరకు కంట్రోల్ తెచ్చారు. ప్రభుత్వాన్ని దీన్ని అభినందించాల్సిన విషయం కూడా చాలా ఉన్నది. కాకపోతే ఇటువంటి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని మనం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మనం భారతదేశం తరఫున మన ప్రజలందరం కలిసి ఏకాభిప్రాయంతో ఉండాలి. మనం దీన్ని ఎట్లా ఉన్నా కానీ ప్రభుత్వానికి ఎన్నుదన్నుగా ఉండాలి. అయితే జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు దాడి జరిగినా కానీ దాదాపుగా అయితే పాకిస్తాన్ హస్తం ఉంటుందని దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడు దాడి జరిగినా కానీ వాళ్ళకు సమాచారం అందిస్తే దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు చెప్తారు. దొంగతనం చేసిన వాడు ఎవడైనా నేను దొంగతనం చేసిన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కూడా. ఎటువంటి చర్యలే ఉంటాయి ఎక్కడైనా. వాడి చర్య ఉంటే వాడిని తప్పు చూపించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు కూడా ఉగ్రవాద దేశంగా ప్రకటించి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం తరఫున చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది.